ఓం శ్రీ శుక్లాంబరధరం విష్ణు సత్యవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేతి సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీకృష్ణ జయ కృష్ణ. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం భాగవతం ఫస్ట్ స్కంద గురించి మాట్లాడుకుందాం. సో ఈ భాగవతం ఫస్ట్ స్కందం గురించి ఏంటంటే ఇద్దరు గురించి ఉంటుంది. అంటే ఇప్పుడు విష్ణుమూర్తి దశావతారాల భక్తులు అక్కడికి వెళ్ళో ఫస్ట్ స్కందం ఇద్దరు గురించి ఉంటుంది. ఒకళ్ళు పరీక్షితుడు, ఇంకో సుఖ మహర్షి. సో ఒక రోజు ఏమవుతుందంటే పరీక్షితుడు వేటకి వెళ్తాడనమాట. సో అప్పట్లో రాజులు ఉండేవారు కాబట్టి రాజు వేటకి వెళ్ళేవారు అనమాట. వేటాడే జంతువు. అలాగే ఒకసారి పరీక్షితుడు కూడా ఒకసారి వేటకి వెళ్తాడనమాట. పరీక్షితుడు మీకు తెలిసే ఉంటుంది. అభిమన్యుడు ఉత్తరకు పుట్టిన కొడుకు ఈ పరీక్షితుడు. ఒకసారి వేటకి వెళ్తాడు. అలాగే వేటాడి అలా అలసిపోతాడు అనమాట. అంటే రాజులకు కూడా వాళ్ళ మనుషులే కదా, అలాగా వేటాడి అలసిపోతాడు అనమాట. అలసిపోయిన తర్వాత దగ్గరలో సుఖమహర్షి ఆశ్రమం కనిపిస్తాడు. అక్కడికి వెళ్ళి, మహాత్మా నాకు దాహం వేస్తుంది, నీరిపించని అడుగుతాడు. నీరిపించకపోతే అప్పుడు మహర్షి ఇలాగా జ్ఞానముద్రలో ఉంటాడనమాట. సో జ్ఞానముద్ర ఉన్నప్పటికీ ఏంటినా జ్ఞానముద్రలో ఉన్నని ఇంకా లేపు అడుగుతాడు. మహాత్మా నాకు దాహం వేస్తుంది, నీరు ఇప్పించండి అంటూ అడుగుతాడు. కానీ ఇలా ధ్యానంలో ఉంటాడు కానీ ఏమిపించను. అప్పుడు పక్కనే కరెక్ట్గా చచ్చిన పాము ఉంటుంది. తీసి సుఖ మహర్షి ఒళ్ళో పెట్టి వెళ్ళిపోయాడు అనమాట. సో పెట్టేసిన వెంటనే అతడి పుత్రుడు ఉంటాడు కదా శృంగి, వెంటనే వచ్చి ఇలా చేసినందుకు ఆడు ఎవడైనా కానీ నేటికి 7వ నాడు సర్పరాజైన తక్షకుని కాటుకు మరణించుగా కానీ శాపం పెట్టేయడం అన్నమాట. వెంటనే మహర్షిని ధ్యానముద్ర నుంచి బయటకు వచ్చి జరిగింది తెలుసుకుని ఆ తర్వాత ఉత్తరా నువ్వు చేసిన కాదు, శ్రీకృష్ణుడు అనుగ్రహం వల్ల ఆడు మృత్యుంజయుడు అయినాడు. అటువంటి వాణి నువ్వు తొందరపడి శపించావు కదా, సరే జరిగిందేదో జరిగింది, నీ శాప వృత్తాంతాన్ని నీ పరీక్షని తెలియచేయి అంటాడు. వెంటనే శృంగి వెళ్ళి వారి రాజ్యమైన హస్తినాపురానికి వెళ్ళి పరీక్ష చెప్తాను అనమాట. సో నేను ఏమైనా శాపం పెట్టేహాను అని అంటాడనమాట. అంత తర్వాత వాడికి చాలా బాధ వచ్చేది. ఏంటి నేను చేసిన తప్పేంటి, నేను అవసరం వేటకి వెళ్ళాను, అవసరంగా ఆ పాము తీసివేయాను అని. ఇంత అంటే మనలో కూడా చాలామందికి బాధ ఉంటుంది. ఎందుకంటే మనం తప్పు చేస్తాం, తప్పుకి బాధ పేరెంట్స్ మనల్ని తిడతారు, కొడతారు. కానీ మనకి బాధ ఎంత భయో ఎంత చేసినా ఆడికి కూడా ఆ బాధ. ఒక రాజు అయినా అలాంటి శాపం వచ్చిన అనమాట. ఇంకా ఆడు ఇంకా ఉండడు, ఇంకా 7 రోజుల్లో ఇంకా ఆడు డెత్ అడిగి అని చాలా బాధపడతాడు అనమాట. ఇంకా తర్వాత అతను ఇంకా రాజ్యానికి అతడి పుత్రుడు అయినా జయుడని ఉన్నాడు. ఆడి పుత్రుడికి హస్తినాపురానికి ఇచ్చేసి వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఆడు ఒక ఆశ్రమంలోకి వెళ్ళి, మహాత్మా మీరు నాకే దారి చూపించాలి, నేను ఖచ్చితంగా నన్ను నరకానికి వెళ్ళిపోతాను అంటాడు. అన్న తర్వాత సరే నేను నీకు ఏం చేయను, నేను నీకు పరమ పవిత్రమైన భాగవత కథని నీకు చెప్తాను. ఆ భాగవతం కథ నేను నీకు చెప్పి నువ్వు ఖచ్చితంగా మోక్షం పొందవు, శ్రీ మహావిష్ణు అనుగ్రహం నీకు తప్పకుండా ఉంటుంది అంటే. సో భాగవతం కథ ఏంటంటే భాగవతంలో ఎన్నో స్కందాలు, మొత్తం 12 స్కందాల వరకు ఉన్నాయి. సో 12 స్కందాలు కూడా 7 రోజులు, అంటే 7 రోజుల్లో ఆడికి ఇంకా చావు ఉంటుంది అన్నమాట. ఆ 7 రోజుల్లో ఆడికి ఇంకా చావు ఉంటే ఆ 7 రోజుల్లో భాగవతం కథ అని చెప్పేసి ఇంకా అతను సాగనింపేద్దామని సుఖ మహర్షి అనుకుంటాడు అన్న. సో ఈ 7 రోజుల్లో పరమ పవిత్రమైన సర్వపాపాలు హరించగలిగే ముక్తిని ప్రసాదించే భాగవత కథని చెబుతారనమాట. సో ఈ 7 రోజుల్లో ఈ విధంగా భాగవత కథని చెప్పి అతని శ్రీ మహావిష్ణు అనుగ్రహం పొందు అలాగా శ్రీ మహావిష్ణులో కలిసిపోతాడనమాట. సో ఈ విధంగా రేపటి సెకండ్ ఎపిసోడ్లో ఏంటంటే సెకండ్ ఎపిసోడ్ మత్స్యావతారం గురించి మనకు క్షుణ్ణంగా ఈరోజు సెకండ్ పార్ట్లో మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.